మానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. సంపదలను ప్రసాదించే కల్పవృక్షం కామధేనువు కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మదన సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశస్థుడై సంస్థ ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే సర్వసంపత్ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళికి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తితో శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు. శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం. అందుకే ఆమె జన్మదినమును ధనత్రయోదశిగా నిర్ణయించారు. ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజ చేస్తారు. ఏవి ఏమైనా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించేది ధనత్రయోదశి. కామధేనువు హిందూ పురాణాల ప్రకారము ఎలాంటి కోరికలనైనా తీర్చగలిగే కల్పవృక్షంలాగా కామధేనువును పరిగణిస్తారు. గోమాతను హిందువులు కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించిన 14 రత్నాల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. అందుకే చాలామంది తమ ఇళ్లలో గోమాతను కాంస్య విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచుతారు. ఎందుకంటే కామధేనువు విగ్రహం లేదా ఫోటో ఇంట్లోని పూజా గదిలో ఉంచడం వల్ల పిల్లలు పుడతారని చాలామంది నమ్ముతారు. అంతేకాదు విద్యార్థులకు విద్యలో ఏకాగ్రత పెంచేందుకు కూడా కామధేను విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఇంట్లో కామధేను విగ్రహాన్ని ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోయి అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కామధేను విగ్రహాన్ని మన ఇంట్లో తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశలో ఉంచాలి. ఈ విగ్రహం త్రిదేవి లక్షణాలను కలిగి ఉంటుంది. దేవాలయాలు లేదా ఇంట్లో ప్రధాన ద్వారం ద్వారా లేదా అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఉంచాలి. సాగరమథన సమయంలో లక్ష్మీదేవిగా అవతరించినట్లు కొన్ని గ్రంథాలలో వివరించబడింది. అందుకే కామధేనువును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. కల్పవృక్షం కల్పవృక్షం అంటే కోరికలు తీర్చే చెట్టు అని అర్థం. ఇది హిందూ పురాణాల్లో ప్రస్తావించబడిన ఒక పౌరాణిక వృక్షం. ఇది సముద్ర మథన సమయంలో ఉద్భవించింది. దీన్ని దేవటారు, కల్పతరువు లేదా జీవిత వృక్షం అని పిలుస్తారు. ఈ వృక్షం నుండి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్ముతారు. కల్పవృక్షాన్ని దేవతలు పూజించేవారిని, ఇంద్రుడికి చెందినదని చెప్పబడింది. మనము మన శరీరాన్ని, మనసును, భావోద్రేకాలను, జీవశక్తిని ఒక క్రమమైన మార్గంలో వ్యవస్థీకరించుకోగలిగితే మన సృజనాత్మక శక్తి మన మీ కోరికలను మీరే సిద్ధింపజేసుకోగల శక్తి అసాధారణ స్థాయిని చేరుకుంటాయి. దీపావళి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి రోజు కుబేరుని పూజించకుండా చేసే ధన్తేరస్ పూజను అసంపూర్ణం. అవి శాస్త్రవచనం. హిందూ సాంప్రదాయాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడి భక్తులు ఉన్నారు. శ్రీ శివ మత్స్య స్కాంద పురాణాల ప్రకారము కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుందని తెలుస్తోంది. కుబేరుడు రావణుడి సోదరుడు. కుబేరుని యక్షరాజుగా సంపదలకు అధిదేవతగా భావిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలను ఇప్పటికీ రాగరేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెప్తారు. అయితే కుబేరుడు ధనానికి, సంపదలకు అధిదేవతగా అయ్యాడు. సంపదలకు అధిదేవత అయిన కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుని ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి.
వ్యాసమహర్షి రచించిన శివపురాణం ప్రకారము కుబేరుడు గత జన్మలో గుణనిధి పేరుతో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయిన చెడు సహవాసాల కారణంగా జూదం ఆడేవాడు. జూదం ఆడడంలో భాగంగా తన తల్లిదండ్రులను, తాతలు సంపాదించిన ఆస్తిని మొత్తం జూదాలలో పోగొట్టుకున్నాడు. గుణనిధి ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది. గుణనిధి చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడింది. కానీ ఒకరోజు గుణనిధి తండ్రికి నిజం తెలిసింది. తండ్రికి నిజం తెలియడంతో గుణనిధి భయపడ్డాడు. ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడం వల్ల శివాలయంకి వచ్చిన భక్తుల ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న గుణనిధికి ఆకలి, దాహం ఎక్కువయ్యాయి. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భగుడిలోకి వెళ్ళారు. చీకటిలో ఏమీ కనిపించక తనపై వస్త్రాన్ని చించి పొత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకు వస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి ఆ ప్రయత్నంలో జరిగిన త్రొక్కిసలాటలో గుణనిధి ప్రాణాన్ని కోల్పోతాడు. మరణించిన గుణనిధి ఆత్మను తీసుకెళ్ళడానికి యమదూతలు వస్తారు. అప్పుడు పరమేశ్వరు ప్రత్యక్షమై గుణనిధితో నువ్వు ఎన్ని పాపాలు చేసినా మహాశివరాత్రి పర్వదినం రోజున నా ఆలయంలో దీపం ఆరిపోకుండా కాపాడావు. అందుకే వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావని వరమిచ్చాడు. ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. మరుజన్మలో కుబేరుడిగా జన్మించాడు. ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రావసుడు, దేవవర్ణిలకు కుమారుడిగా జన్మించాడు. వారు తమ పుత్రునికి వైశ్రవణుగా నామకరణం చేశారు. వైశ్రవణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు. ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా, సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు. ధనత్రయోదశి రోజు కుబేరుని పూజించిన, ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నా, చదివినా ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు.